upcoming English subject, Strength Lies in Unity. What is our lesson name? Strength Lies in Unity. Today topic about strength lies in unity. Okay, now you all members look into your books. Once an old farmer lived in a village. He had 4 sons. అనగానే ఒక ఊర్లో అంట ఒక ఫార్మర్ ఉండేవాడంట. ఆ ఫార్మర్ కి ఎంతమంది కొడుకులు ఉన్నారంట? He had 4 sons. How many sons are there? 4 sons. Very good. They were always quarreling with each other. వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేసేవాళ్ళు? Quarreling with each other. ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉండేవారంట. The farmer tried hard to bring unity among them, but they never listened to them. He was very worried about them future. ఆ ఫార్మర్ అంట ఆ నలుగురు కొడుకులు కొట్టుకుంటూ ఉండేసరికి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏమైపోతారు అని చాలా వరిగా ఫీల్ అవుతూ ఉండేవాడంట. ఎవరు ఫీల్ అయ్యేవాళ్ళు? ఫార్మర్ వరిగా ఫీల్ అవుతుండేవాడంట. quarreling. గొడవ పడడం. ఓకేనా? ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉండేవాళ్ళంట. నెక్స్ట్ లిజర్డ్. లిజర్డ్ అంటే అస్సలు వినేవారు కాదంట. వాళ్ళ ఫాదర్ చెప్పిన మాట వినేవాళ్ళ? They don't listen. Worried. Worried means ఆందోళన పడడం. ఓకేనా? నెక్స్ట్ turn that page number 26 ma. One day the old farmer fell sick and he decided to teach his sons a lesson to bring unity among them. ఒక రోజు ఆ ఫార్మర్ అంట పాపం హెల్త్ బాగోక మంచాన పడ్డాడు. మంచాన పడి వాళ్ళలో యూనిటీ ఎలా తీసుకురావాలి ఏంటి అని చెప్పేసి ఆలోచించి ఏం చేశాడంట? He called his sons and asked them to bring a bundle of sticks. వాళ్ళ నలుగురు కొడుకుల్ని పిలిపించి వాళ్ళ కొడుకులతో ఇలా అన్నాడంట, యూ హ్యావ్ టు గో అండ్ బ్రింగ్ సమ్ బండిల్ ఆఫ్ స్టిక్స్ అని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళ నలుగురు కొడుకులు అలా బయటకి వెళ్ళి ఇలాగా కొన్ని బండిల్ ఆఫ్ స్టిక్స్ తీసుకొచ్చారంట. ఈ స్టిక్స్ తీసుకొచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారో చూద్దాం. The sons went and brought a bundle of sticks. Then the farmer called the eldest son and asked him to break the bundle of sticks. ఆ నలుగురు కొడుకులు వెళ్ళి ఇలాగ బండిల్ ఆఫ్ స్టిక్స్ ని తీసుకొచ్చిన తర్వాత ఆ ఫార్మర్ ఏం చెప్పాడంట? ఈ స్టిక్స్ ని తీసుకొచ్చాడు కదా, వీటిని ఏం చేయాలో చూడండి. The eldest son came and tried hard to break the bundle but failed. ఈ బండిల్ ఆఫ్ స్టిక్స్ ని ఇలా బ్రేక్ చేయాలని చూసాడంట. ఎలా బ్రేక్ చేయాలని చూసారు? ఇలా చాలా ట్రై చేశాడు. బ్రేక్ అయ్యాయా? No. He's failed. Why? ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా, సో అందుకని బ్రేక్ చేయడానికి సాధ్యం అవుతుందా? It's not possible. Next, eldest. Eldest son means పెద్ద కొడుకు. Next, tried hard. గట్టిగా ప్రయత్నించడం. చాలా స్ట్రాంగ్ గా ప్రయత్నించారు, బట్ కానీ అది బ్రేక్ అయిందా?
వర్కౌట్ అయిందా? The second son also came and tried very hard to break it, but he too failed to break it. పాపం అతను కూడా చాలా ట్రై చేశాడు, చాలా కష్టంగా, బట్ కానీ అది బ్రేక్ అయిందా? Similarly, he called his other two sons also to try their hands in this task, but none could break the bundle of sticks. See, similarly, S-I-M-I, L-A-R-L-Y, similarly, అదే విధంగా, none could, N-O-N-E, C-O-U-L-D, ఎవరు, విచ్ఛిన్నం, కాలేకపోయారు. ఎవరు కూడా ఆ స్టిక్స్ ని బ్రోక్ చేయలేకపోయారు. పాపం తన ఫస్ట్ సన్ ని పిలిచాడు, సెకండ్ సన్ ని పిలిచాడు, థర్డ్ సన్, ఫోర్త్ సన్ అందరిని పిలిచి ఇలా ట్రై చేయమని చెప్పాడు. ఎవ్వరి వల్ల అవ్వలేదంట. ఎందుకని? వై? ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? యూనిటీగా ఉన్నాయి. యూనిటీగా ఉన్నాయి అంటే కలిసికట్టుగా ఉన్నాయి. కలిసికట్టుగా ఉండడం వల్ల ఏమవుతుంది? చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. అవునా? ఆ స్ట్రెంగ్త్ రావడం ద్వారా ఇవి బ్రేక్ అవుతున్నాయా? Look at here. It will broke. No. Even నేను చాలా యూజ్ చేస్తున్నాను నా స్ట్రెంగ్త్ ని. No, it will not possible. Yes. Next. Then the farmer united, untied the bundle and gave one stick to each and asked them to break it. Each of them broke it very easily. ఏం చెప్పాడంట? దీన్ని ఏం చేశాడు? ఈ బండిల్ ఏదైతే ఉందో ఇలా మొత్తాన్ని కూడా అన్టైడ్ చేశాడు, మొత్తాన్ని కూడా ఓపెన్ చేశాడు. ఇలా ఓపెన్ చేసి తల ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టిక్ ఇచ్చేసాడంట. Take one, stand up, come here. Take it, come. You also take it one. Next, one more. Break it. No, enough. Break it. చూడండి, ఇవన్నీ యూనిటీగా ఉన్నప్పుడు ఎవరైనా బ్రేక్ చేయగలుగుతారా? No, it's not possible. Then ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టిక్ ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఏం చేశారు? ఈజీగా బ్రేక్ చేశారు. అంటే ఎందుకని? పాపం ఇవన్నీ సింగిల్ గా ఉండిపోయాయి కదా. సింగిల్ గా ఉంటే బలం వస్తుందా వాటికి? స్ట్రాంగ్ గా ఉంటాయా? ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఇవి సింగిల్ గా ఉన్నప్పుడు చాలా సింపుల్ గా బ్రేక్ చేయడానికి అయింది. అదే అన్ని కలిసికట్టుగా యూనిటీగా ఉన్నప్పుడు పాసిబుల్ అయిందా? ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే యూనిటీగా ఉన్నప్పుడు మనకి చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. అదే యూనిటీగా లేనప్పుడు సింగిల్ గా ఉన్నప్పుడు స్ట్రెంగ్త్ ఉంటుందా? ఇట్స్ నాట్ పాసిబుల్. థ్యాంక్ యూ. గో ఆన్ సిట్ యువర్ ప్లేసెస్. కీప్ యువర్ హ్యాండ్స్. Keep your hands with the next. Then the farmer said, "Children, it is always easy to break the sticks one by one." చూడండి పిల్లలు, ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టిక్ ఇవ్వడం ద్వారా చాలా ఈజీగా బ్రేక్ చేశారు. But when they are bundled together, none of you could break it. ఇవి అన్ని ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఒకటే దగ్గర బండిల్ గా ఉన్నప్పుడు మీలో ఎవరైనా ట్రై చేశారా? ఇవి నేను చాలా ట్రై చేశాను, కానీ అయిందా? Not possible. In the same way, you four brothers should always stay together. మీ నలుగురు బ్రదర్స్ కూడా ఎప్పుడు ఒక దగ్గరగా ఉండి ఎప్పుడు ఒకే మాట మీద నిల్చుంటారో అప్పుడు మీరు కూడా చాలా స్ట్రెంగ్త్ గా చాలా యూనిటీగా ఉంటారు. ఎవరు వచ్చి మిమ్మల్ని స్పాయిల్ చేయలేరు కదా. మీ నలుగురు కొట్టుకోవడం వల్ల, గొడవలు పడడం వల్ల, ఎవరికి వాళ్ళు దూరంగా ఉండడం వల్ల ఎవరో ఒకళ్ళు వచ్చి బ్యాడ్ ఫెలోస్ మిమ్మల్ని స్పాయిల్ చేయగలరు కదా. సో అలా ఎప్పుడు కూడా దూరంగా ఉండకూడదు, ఎప్పుడు గొడవలు పడకూడదు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడంట. నెక్స్ట్, the four brothers realized what their father was trying to teach them and learned that unity is strength. వాళ్ళ నాన్నగారు ఏదైతే చెప్పారో ఆ ఫోర్ సన్స్ కూడా రియలైజ్ అయ్యారు. ఓకేనా? రియలైజ్. See, REALIZE, రియలైజ్, గ్రహించడం.
చెప్పారు, నేనేం వినలేకపోయాను, ఈ రోజు నాకు ఇంత బాగా అర్థమైంది కదా, సో ఇవాళ నుంచి మేము ఎలా ఉండాలి మా 4 బ్రదర్స్ అని వాళ్ళు అనుకున్నారు. యూనిటీగా ఉండాలి, ఎప్పుడు కూడా గొడవలు పడకూడదు అని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అయ్యారంట. From that day onwards, they never fight with each other and lived together in peace and harmony. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ రోజు తర్వాత నుంచి గొడవలు పడలేదంట. చాలా ప్రశాంతంగా కామ్గా ఉంటూ ఎప్పుడు కూడా ఒకే దగ్గర ఉంటూ ఒకే మాట మీద నిల్చున్నారంట. ఓకేనా? అలా యూనిటీగా ఉండడం వల్ల ఏమవుతుంది? చాలా పీస్ఫుల్ వస్తుంది అండ్ స్ట్రెంగ్త్ వస్తుంది, యూనిటీగా ఉండగలరు. ఓకేనా? Now the lesson is completed. Now I am asking some questions about in this lesson. Navya, stand up. Why was the farmer worried? The four sons of the farmer were always quarreling with each other. Very good. Sit down. Harshini, you stand up, ma. How many sons did the farmer have? 4 sons. Very good. Sit down. Nikit, what happened to the farmer one day? One day he fell sick. Very good. Akshay, what did the farmer ask his son to bring? A bundle of sticks. Very good. Amulya, what did his sons always do? The 4 sons of the farmer were always quarreling with each other. Very good. Next, Meenakshi, how did the farmer teach his sons a lesson of unity? The farmer taught his sons the lesson that it is easy to break the sticks one by one instead of breaking them together. Very good. Now you all members listen carefully. ఇలాంటి లెసన్స్ వల్ల మనం ఏం నేర్చుకోవాలి? యూనిటీగా ఉండడం నేర్చుకోవాలి కదా. Now the lesson is completed. Very good. Thank you.